ఒక్కటి దాపోయా. సరే ఇది చేసేటప్పుడు చేతులు గోల్డ్ ఉండబడతాం. గోల్డ్ ఉండబడతాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా చూస్తున్నట్టయితే ఇది మొత్తం దోస తోట అండి. ఇది అంత ముందు మనం పసుపు బండి ఇచ్చామండి. పసుపు బండి ఇచ్చిన తర్వాత వరద వచ్చేది మొత్తం పోయిందనమాట. అది పోయిన తర్వాత మనం ఆ నష్టాన్ని నుంచి అంటే దాదాపు మనకి ఆ పసుపులో 80,000 దాకా నష్టం అనమాట. అయితే ఆ 80,000ని మనం తెలివిగా తొందరగా మేల్కొని వెంబటెంబటే పంటలు ఎలా మార్పిడి చేసుకుని దాన్ని మొత్తం రికవర్ చేశారో మొత్తం ఈ వీడియోలో చెబుతానండి. అదేవిధంగా వేసవిలో దోస సాగుని అంటే ఎండలకు తట్టుకుని ఆ దోస సాగు అనేది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిన తర్వాత వెళ్తా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదామండి. మొత్తం అయితే ఇప్పుడు కోతకు వస్తున్నారండి. ఇది వచ్చేసి ఇప్పుడు 4 కోతలు కోసామండి. ఇప్పుడు మనకి దాదాపుగా 125 నుంచి 150 టిక్కుల మధ్యలో దిగినాయండి. దాదాపు ఒక 50 టిక్కుల పైన డ్యామేజ్ పోయినాయి అనమాట. అంటే ఏం లేదు, కాయ మొత్తం పండిన తర్వాత ఏమైందంటే భారీ వర్షం కురిసిందండి. అదేవిధంగా ఆ తుఫాన్ వచ్చి మొత్తం కూడా ఎర్రి చోట కూడా మొత్తం విరిగిపోయిందనమాట. ఇకపోతే ఇప్పుడు ఈ దోస వేసిన చేను ఉంది కదా, ఈ దోస వేసిన చేలో దీని నష్టాన్ని మొత్తం చెప్పకుండా దీని నష్టాన్ని ఎలా రికవర్ చేసాము, దీన్ని ఎలా పండించుకున్నాం మొత్తం కూడా చెబుతాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇది మొత్తం కూడా 70 సెంట్ అండి. అక్కడ ఒక మనం 6 ఎకరం పెట్టుకున్నాం. అది ముందు వచ్చేసిందండి క్రాప్ మొత్తం, అది అయిపోయింది అనమాట. ఇది దాదాపు మనకి 200 టిక్కీ దాకా కాసిందండి. దాంట్లో మనం ఒక 125 130 మార్కెట్కి వేసిన రికార్డు ఉందన్నమాట. అయితే 1000 రూపాయలకి అమ్మాము, 500కి అమ్మాము, 600కి అమ్మాము, ఇప్పుడు 400కి కూడా అమ్ముతున్నాం టిక్కీ. అయితే ముందు దీంట్లో మనం పసుపు వేసినప్పుడు ఇత్తనానికి కానీ దానికి కానీ 80,000 దాకా అయిందండి. మనకి 80,000కి అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఇది మొత్తం మునిగిపోయి మొత్తం పసుపు చచ్చిపోయింది అనమాట. తర్వాత వెంటనే మొక్కజొన్న వేసామండి. సీడ్ మొక్కజొన్న వేస్తే ఏమైందంటే దీంట్లో మనకి ఖర్చులన్నీ పోను ఒక 50,000 వచ్చినాయి. 80,000 నష్టం, ఇక్కడ 50,000 వచ్చినాయి. 50,000 వచ్చిన తర్వాత ఇది 125 టిక్కీల నుంచి 130 టిక్కీలు అనుకున్నామండి. ఈ యావరేజ్గా ఒక 500 వేసుకున్నా కానీ మనకి దాదాపు ఒక 50,000 దాకా వచ్చినాయి. ఈ 50,000 మొక్కజొన్న మీద వచ్చిన 50,000, ఇకపోతే మనకి పసుపులో వచ్చిన 80,000 నష్టం అనమాట. అంటే 20,000 ప్లస్ అయ్యాం. 20,000 ప్లస్ అంటే మళ్ళీ వీటిలో కూడా ఉండిద్ది కండి, మనం సొంతం చేసుకున్నాం ఇవన్నీ మొత్తం కూడా అలా అనమాట. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, రైతు అనేవాళ్ళు నష్టం వచ్చినప్పుడు వెంటనే దానికి తగ్గట్టు వెంటనే నిర్ణయం తీసుకుని మార్కెట్కి తగ్గట్టు పంటను ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఒక క్రాప్ టైం అయిపోయిన తర్వాత వెంటనే మనం మొక్కజొన్న పెట్టేసాం. మొక్కజొన్న పెట్టి దాన్ని క్లియర్ చేసుకుని మొత్తం కూడా ఈ దుక్కి రొటోవేటర్ వేయించామండి. మనం ఈ మొక్కజొన్నని రైతులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కజొన్న అయిపోయిన తర్వాత మీరు దాన్ని తగలబెట్టమాకండి. తగలబెట్టితే ఏమైందంటే భూమిలో ఉన్నటువంటి అనేక రకాల జీవరాశులు చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా భూమి అనేది సారవంతం అనేది మొత్తం కూడా కోల్పోద్దండి. కాబట్టి మనం ఏం చేసామంటే ఏదైతే ఉందో దాన్ని మనం పచ్చి రొట్ట కింద తొక్కిచ్చేసామండి. తొక్కిచ్చేసి మొత్తాన్ని కూడా కాలువలెళ్ళి తోలుకున్నామండి. అది మొత్తం కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఏ విధంగా చేశాను ఏంటి. మొత్తం కూడా కాలువలెళ్ళి పెట్టేసుకుని మనం పాదికి వచ్చేసి గజం తీసుకున్నామండి. సాలుకి వచ్చేసి 2 గజాలన్నర తీసుకున్నాము. 2 గజాలన్నర తీసుకుంటే మనకి ఈ 70 సెంట్కి వచ్చేసి 2 గజాలన్నర గింజలు పట్టినాయండి. దోస గింజలు అవి మన సొంత ఎత్తనాలండి. మొత్తం కూడా కాయ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇకపోతే ఇది మొత్తం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇది ఏర్పాటు చేసుకున్న తర్వాత వీటికి నేను ఎక్కువ ఫెర్టిలైజర్ వాడలేదండి. దీని మొత్తానికి కలిపి వచ్చేసి కూడా ఒక 40 కేజీలు మాత్రమే భాస్వరం అనేది యూజ్ చేశాను. ఒక 20 కేజీలు మాత్రం యూరియా అనేది యూజ్ చేశాను అనమాట. ఇకపోతే మనం ఎప్పుడు ప్రతి పంటకు కూడా ఈ తల్లిపాల లాంటివి మనం ఎప్పుడు చెప్పినా అదే చెబుతాము. ఫిప్సోల్ వాళ్ళవి మనకి జీవన ఎరువులు ఉంటాయి అనమాట. ఏ విధంగా పోసుకున్నాం మొత్తం కూడా మీకు వీడియోలో వచ్చేది చూడండి. నేను మా వైఫ్ అమ్మ నాన్న చేసుకుంటే మేము సొంతగా చేసుకుంటున్నాం కాబట్టి వచ్చిన నష్టాన్ని రికవర్ అవుతున్నాం. అదే ప్రకృతి విపత్తులు కనుక లేకపోయినట్టయితే నేను మంచి ఆదాయంలో ఉండేవాడిని అండి. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. పసుపులోనే నాకు మంచి డబ్బులు మిగిలాయి అనమాట. ఈ ప్రకృతి విపత్తు మూలాన ఈ వరద వచ్చి మొత్తం కూడా మన సంపదను ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. ఇది వరుసనే 3వ దెబ్బ అండి మనకి. అయినా కానీ రికవర్ అవుతున్నామంటే మనం తెలివిగా మెలకువగా చేసుకోబట్టే రికవర్ అవుతున్నాం అనమాట. అది గమనించుకుని రైతులు అనేది వ్యవసాయం చేసుకోండి. ఇకపోతే మొత్తం కూడా మీకు చూపిస్తాను రండి. దోసకాయ అయితే కోస్తున్నారు మనోళ్ళు. ఈ మొత్తం అక్కడ చేర్చేసి తర్వాత నీకు చివరిలో మనం భోజనం చేసుకునేటప్పుడు వీటి గురించి డిస్కస్ చేద్దామండి. మొత్తం కూడా చూపిస్తాను. ఈలోపు ఈ పని కూడా చేస్తూ ఉంటానండి, చూడండి.
చూసారా, మొత్తం కూడా ఒకే రకంగా యూనిఫామ్గా ఉన్నాయి మొత్తం కూడా. అంటే మనం ఫిప్సోలో వాళ్ళ జీవన ఎరువులు మొదలెంపటే పోసాం అనమాట. వీటి యొక్క గొప్పతనం ఏంటంటే కాయ మంచి క్వాలిటీ ఉండిద్ది, అదేవిధంగా చివరి కటింగ్ వరకు కూడా ఆ క్వాలిటీ అనేది ఒకే రకంగా మెయింటైన్ అయ్యిద్ది. అంటే కాయ మొత్తం కూడా యూనిఫామ్గా ఒకే రకంగా ఉండిద్ది అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. చూడండి ఇంకా అయిపోయి వచ్చిందండి మొత్తం కూడా. చివరిలో ఇప్పుడు ఒక 6 టిక్కీలు కుట్టేసాము, ఇంకా 7-8 టిక్కీలు అవుతాయి అనమాట. మెల్లి చేసుకుంటాం. ఇంకైతే ఆకలేస్తుందండి, పొద్దుపోయింది. ఇంక భోజనం చేసేద్దాం. భోజనం చేద్దాం అనుకునే ఆటో వచ్చిందండి. బండి లోడ్ వేసి పంపించేసి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదాం. తమ్ముడు ఇప్పటే మొత్తం 10 టిక్కీలు పడుతుంది. ఇది చేసేటప్పుడు చేతులు గోల్డ్ ఉండకూడదు. గోల్డ్ ఉండకూడదు. గోల్డ్ అనేది అదే అంటారు, వ్యవసాయం చేసే వాళ్ళకి టైంతో పని ఉండదంట. ఇదే పరిస్థితి. వాహకాలు సరిగ్గా ఉండవు, బట్టలు సరిగ్గా ఉండవు. జనమేమో ఆడి బట్టలు ఏంది, ఆడి లోకం ఏంది అంటారు భోజనానికి. మేకప్ వేసుకుని వెళ్ళలేంగండి వ్యవసాయ పనులు చేస్తా అంటే. ఇప్పుడు కాదులేండి, అంతకుముందు వీడియోలో అనేవాళ్ళు అనమాట. ఫుడ్ వీడియోలు చేస్తున్నప్పుడు వ్యవసాయ పనులు చేసి వెళ్ళిపోయేవాడిని. ఆడి అవతారం చూడండి, ఆడి సొక్కా చూడండి అనేవాళ్ళు అంట. అయిపోయిందండి. ఇవి కూడా వేసేసి పంపించేద్దాం. పంపించేసాక భోజనం చేద్దాం. చాలు రెండు ఉప్పి ఏం పప్పు చాయ్ మీదే? గోంగూర పప్పు. అబ్బు అదిరిందే గోంగూర పప్పు. పని చేసుకున్నాం, బాగా పని చేసి అలసిపోయాం అనమాట. మబ్బులు పడుతున్నాయి అండి. లాస్ట్ కోత అండి వాళ్ళతో మనకి శుభ్రంగా అయిపోయింది అనమాట. గొంతు కూడా పోయింది నాన్న. బాగా ఏం చేసిద్ది గగ్గిలో గోంగూర పప్పు. ఇందులో అన్నం కూడా లేట్ అయ్యింది సార్. కదా. ఇదేం పచ్చడమా? టమాటా పచ్చడి. నిమ్మకాయ పచ్చడి కూడా ఉందేనా? అదిరిపోయిందండి. నిమ్మకాయ పచ్చడి అయ్యి పొలం మీద పచ్చడే బాగుంటుంది. ఏమా కమ్మగా ఉందా టమాటా పచ్చడమా? దీపు అన్నం తినవా? అన్నం సరే కానీ ఆడుకుని రా. చెప్పాను కదండి మొత్తం. అదేవిధంగా మీరు ప్రతి పంటకు కూడా మీ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలంటే నేను ఎప్పుడు నా పంటలకు వాడినట్టు మీకు కూడా చెబుతున్నానండి. దాంట్లో ఉండేటటువంటి ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది కొత్తదేం కాదండి, పాతదేను. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ ఫిప్సోలో వాళ్ళ దాంట్లో గొప్పతనం ఏంటంటే టెక్నాలజీ మార్పు జెల్ బేస్లో ఉంటుంది అనమాట. ఇది కౌంట్ అనేది డ్రాప్ అవ్వదు. కాబట్టి అన్ని పంటలకు కూడా 100% వర్క్ అవుతుందండి. దాదాపు 1000 మంది రైతులు దీన్ని వాడి చాలా ప్రయోజనాలు పొందారనమాట. ఒకసారి వాడి చూడండి, మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. ఒకసారి వాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా రిపీటెడ్గా వాడతారు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. దాంట్లో గొప్పతనం ఉంది. 3 కోతలు కోసి తోట అంతా కాయ అంతా కోసి వేసినా కానీ తోట కలర్ మారింది చూడు. అవును, లేత తోటలాగా ఉంది. అటు నిలబడిద్ది, రంగు పైరు నిలబడిద్ది దానికి. కాకపోతే కరెక్ట్గా పోసుకోవాలా. పిండి వేయక ముందు కానీ పిండి వేసిన తర్వాత కానీ పోసుకుంటే మాత్రం తోట నిలబడిపోద్ది. అదేనండి, ఒక 2 రోజులు ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ పిండి అనేది వేయకూడదు. అంటే ఇది బ్యాక్టీరియా కదా, వాటికి ఆ కెమికల్గా ఏంటంటే చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే దాని పూర్తి స్థాయిలో పనితీరు అనేది ఉండదన్నమాట. అందుకని జాగ్రత్త యూజ్ చేసుకోవాలి. భూమి అనేది తడిగా కూడా ఉండాలన్నమాట. దీని ముందు పెట్టాం కదా దోశలు, అంత ముందు అప్పుడు 2 సార్లు పోసాను మొదలెమ్మటే. పచ్చగా నీళ్ళ తల్లితోనే బతికిచ్చి అప్పుడు మోటార్లు రాక కాలిపోయి కసిగా అందేది కాదు, బెట్టను కూడా లెక్క చేసేది కాదు. నీళ్లు పోసి ఆ 70 సెంట్ నీళ్ళతో బతికిచ్చా. అలా అప్పుడు ముందు ఆటో నాకు కొత్త ఏంట్లో మళ్ళీ సాగిన అనుకున్నా. ఇక అప్పటి నుంచి డైలీ అప్పుడు అరటి తోటకు కానీ అరటి కానీ ఎప్పుడు ముందు అసలు అది పోయాలనిపించింది.
రోజుకో రకంగా ఎంత ఉందనుకో మొక్క తెల్లారిపడి ఒక జాన్ వెతికిపోతా ఉండేది ఆగాలి వారం దాటిన కాడ నుంచి దాని పవర్ తెప్పిద్ది. గోంగూర పప్పు మాత్రం అదరగొట్టిందండి. ఈ గోంగూర పప్పు కన్నా కూడా ఈ టమాటా పచ్చడి కమ్మగా ఉందండి. పొలం మీద పచ్చళ్ళే బాగుంటాయి అన్నమాట నిమ్మకాయ తినడానికి. పచ్చడి ఇంకా బాగుంటుంది పొలాలు. ఎవరైనా సరే అండి, ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటేను, ఇదిగోండి అమ్మ నాన్న టెంట్ ఉండాలి, అదిగోండి నా భార్య కెమెరా తెస్తుంది. అంటే సపోర్ట్ ఉండాలి ఒకరికొకరు వ్యవసాయం చేయాలంటే, లేకపోతే అది అవ్వదు. అంత లాభాన్ని పక్కన పెడితే ఎక్కువ నష్టం ఉండిద్ది. సపోర్ట్ ఉందనుకోండి అది అట్లా సాగిపోతూ ఉండిద్ది. మన జీవనం అనేది ఉత్తమంగా జరిగిద్ది. ఎక్కువ ఆశలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. అదేవిధంగా ఎప్పుడన్నా మార్కెట్ ఎన్ని కలిసి కనుక మనం ముందుకెళ్ళామనుకోండి అది జాక్పాట్ అనమాట. ఇంకప్పుడు లేపేసిద్ది. ఈ ప్రకృతి విపత్తులు ఏం లేకుండా ఉంటే. కొత్త వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు దీని జోలికి రాకుండా ఉండటమే మంచిది. ఇంట్రెస్ట్ ఉండి, సొంత పొలాలు ఉండి, చేసుకునే తపన నుండి, కష్టపడే తత్వం ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే చేయొచ్చు అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.